అందరికీ నమస్కారం అండి. జై వాసవి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వాసవి దేవ్యాయ నమః. లోకమాత పార్వతీదేవి అంశగా మన వైశ్యకులంలో జన్మించిన ప్రాణం కన్నా శీలం మిన్న అని లోకానికి చాటి చెప్పిన మన ఇంటి ఆడబడుచు సకల జన సర్వభీష్ట ప్రదాయిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సమస్త సంతోషాలను శుభాలను సమకూర్చాలని ఆకాంక్షిస్తూ ఎందరో మహానుభావులు జన్మించిన రాజరాజ నరేంద్రుడు పాలించిన రాజమహేంద్రవరంలో పావన గోదావరి నది తీరంలో వాసవీమాత ఆలయ స్థాపన చేసిన శ్రీ బొల్లిశెట్టి సత్యనారాయణ గారు, శ్రీమతి వరలక్ష్మి గారు దంపతులకు కుమార్తెగా జన్మించిన వారి బాటలో ప్రయాణిస్తూ వాసవి సేవల్లో జీవనం కొనసాగిస్తున్న భక్తురాలు శ్రీమతి చొప్పెళ్ళ సుందరి గారు మా వదిన గారు అని చెప్పుటకు మేము చాలా గర్వపడుతున్నాము. ఆమె తాను తరించడమే కాక వాసవి ఆలయానికి వచ్చిన భక్తులకు కూడా పాటలు నేర్పుతూ ప్రతి బుధవారం సత్సంగం జరుపుతూ జనంలో భక్తి భావన కలిగిస్తున్న మహిళ. అక్కడే కాకుండా మోరంపూడి గ్రామదేవత అయిన పోలేరమ్మ గుడిలోనూ సత్సంగ సభ్యులకు కూడా వీలైనప్పుడు వెళ్ళి పాటలు నేర్పుతున్నారు. ఆ క్రమంలో ఒక్క వాసవిమాత పైనే కాక సకల దేవతలపైన కూడా 100 పాటలు నేర్చుకుని ఇప్పటికీ 100 పాటలు పైగా నేర్చుకుని అందరికీ నేర్పిస్తున్న గాయకురాలు. ఆ సందర్భంగా ఆమెను ప్రశంసిస్తూ అభినందిస్తూ ఉడతా భక్తితో మేము చేస్తున్న చిరు సత్కారము. ఆమె ఇలాగే నిండు నూరేలు ఆనందోత్సాహాలతో జీవించాలని అందరినీ తరింపచేయాలని కోరుతూ ఆ వాసవిమాత అనుగ్రహం వల్ల ఎల్లవేళలా ఉండాలని మరిన్ని గీతాలను శక్తి సామర్థ్యాలు ఆమెకు ఆ దైవం ప్రసాదించాలని కోరుతున్నాము. ఇట్లు ప్రేమతో కుమార్తె శాంతి, ఆడపడుచులు ఎక్కల తులసి, భువనగిరి అన్నపూర్ణ మరియు కుటుంబ సభ్యులు.